ఒక జత రాకుండే. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కూల్ రీఓపెనింగ్ రోజే, స్కూల్ తెరిచిన రోజే ప్రతి ఒక్క పిల్లలకు యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. 2 జతల యూనిఫామ్, తర్వాత కాపీలు కానీ పుస్తకాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 2 జతల బట్టలు కుట్టడం కూడా మీ మహిళల గ్రూపులకే బట్టలు కుట్టడానికి అవకాశం కల్పించారు. అప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు మహిళలే బట్టలు కుట్టి తొందరగా ఇవ్వాలని చెప్పేసి మహిళలకి ఆ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. బొటిక్లు పెట్టినాం, బ్యూటీ పార్లర్ ఎంతో మంది లోన్ తీసుకొని బ్యూటీ పార్లర్ నడిపిస్తూ ఉన్నారు. బొటిక్లు పెట్టిండ్రు. మీ బొటిక్లు అంటే ఎంత వాల్యూ ఉన్నదో మీకు అందరికీ తెలుసు. మేము ఒక షర్ట్ కొనాలంటే 1500 2000 అవుతుంది. కానీ మీరు జాకెట్ కొనాలంటే 15,000 రూపాయలు 20,000 రూపాయలు అవుతుంది. హైదరాబాద్ పోతే ₹1,00,000 జాకెట్ కూడా ఉన్నది. బొటిక్ 5,000 రూపాయలు అంత వాల్యూ వచ్చింది. ప్రతి ఒక్కరు అప్పుడు ఎందుకంటే ఇప్పుడు దాని మన బ్యూటీ పార్లర్కి ఎవరు పోకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్యూటీ పార్లర్కి పోతున్నారు. పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. ఒక పెళ్లి పిల్లకి చీర కట్టించి మేకప్ చేయాలంటే 5,000 నుంచి 10,000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. కరెక్టా కాదా? 5,000 10,000 ఇస్తున్నారా లేదా పెళ్లి పిల్లకు మేకప్ చేయాలంటే? కానీ ఇక పెళ్లి పిల్లగానికి ఉంటుంది, కానీ పెళ్లి పిల్లగాని లెక్క పెట్టారు, పెళ్లి పిల్లలకే లెక్క పెడతారు. ఆ పెళ్లి పిల్లగాని కూడా చూడరు. అందుగురించి నేను చెప్తాను, మహిళా శక్తి అన్నిట్లో మీకు అవకాశం ఉన్నది. మహిళా పారిశ్రామికవేత్తలకు ఏది చేసినా కూడా సబ్సిడీ మీకు. మగవాళ్ళకు ఏదైనా ఇస్తే అవకాశం ఇస్తే కానీ వాళ్ళకు 60% సబ్సిడీ ఉంటుంది. అదే మహిళలకు ఏదైనా పరిశ్రమ పెట్టుకుంటే 75 నుంచి 90% వరకు సబ్సిడీ ఇస్తూ ఉంది ప్రభుత్వాలు. అందుకని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్లో మీ మహిళల గురించి ₹1,00,000 కోట్ల సపరేట్గా బడ్జెట్ కేటాయించింది కేవలం మీ మహిళల గురించి. ఎప్పుడైనా గత ప్రభుత్వం చేసిందా నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరెంటు పోయిందంటున్నారు. నేను నారాయణఖేడ్ గురించి సబ్స్టేషన్లు చేయడం జరిగింది. ఎన్నో సబ్స్టేషన్లు గతంలో కాంగ్రెస్ హయాంలో చేసినాం. టీఆర్ఎస్లో ఒక్క సబ్స్టేషన్ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 5 సబ్స్టేషన్లు రాయపల్లిలో కానీ, నాగన్పల్లి కానీ, చౌకన్పల్లి కానీ, మళ్ళీ నారాయణఖేడ్ టౌన్లో కానీ మళ్ళీ ఇవన్నీ మేము మళ్ళీ కొత్త సబ్స్టేషన్ తీసుకొస్తా ఉన్నాం. ఇన్ని కరెంటు ఇంత చేయంగా కూడా మళ్ళీ కాంగ్రెస్ కానీ కరెంటు పోయిందని అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాం. ఈ ఇందిరమ్మ ఇండ్లు గతంలో రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే వాళ్ళకు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకు ₹5,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిదని. మహిళా గ్రూపుల ద్వారా ₹1,00,000 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టడానికి కూడా ప్రోత్సహించాలని చెప్పేసి దానికి కూడా బడ్జెట్ కేటాయించారు. ఇక వీళ్ళు ఉంటారు, ఏడ్చేటోళ్ళు ఏడుస్తూనే ఉంటారు. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం. మీరందరూ సోనియా గాంధీ తెలంగాణ మనకి ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలు నగదు బడ్జెట్ ఉండే మన దగ్గర, పైసలు ఉండే, నగదు ఉండే. కానీ ఈరోజు మనమందరం కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు పాలన అప్పచెప్తే దిగిపోయే ముందల రేవంత్ రెడ్డి గారి చేతిలో 7.5 లక్షల కోట్ల బాకీ చేసిపోయారు. బాకీ చేసి ఇప్పుడు 8 రోజులైంది మనకు, 18 నెలలు అవుతున్నారు మన ప్రభుత్వం. మీరందరూ మమ్మల్ని గెలిపించి మా ప్రభుత్వం ఏర్పాటు చేసి కేవలం 18 నెలలు మాత్రమే అవుతున్నారు. కానీ అప్పుడే 1 సంవత్సరం కూడా రాలేదు. ఇంకెప్పుడు ఇస్తారు, ఇంకెప్పుడు లోన్ మాఫ్ చేస్తారు, ఇంకెప్పుడు ఇల్లు ఇస్తారు, ఇంకెప్పుడు మహాలక్ష్మి చేస్తారని అడుగుడు. 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చినాము, సిగ్గు లేదు మీకు. 10 ఏళ్ళు ఒట్టిగా బాకీ చేసిపోయిన మీరు అని చెప్తా ఉన్నాను. మా చేతిలో బాకీ చేసిన రాష్ట్రం అప్పచెప్తే మేము 18 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మహాలక్ష్మి, తర్వాత రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు వ్యవసాయ పనిముట్లు. ఈరోజు యూరియా దొరుకుతలేదు అంటారు. యూరియా మొత్తము బ్లాక్ మార్కెట్లో ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకొని రైతులకు యూరియా లబ్ధి చేకూరే విధంగా చెప్పాలని. మీరందరూ ఏదో ఒకటి రోజు పచ్చి అబద్ధాలు, పైసలు ఇచ్చి టీవీలు మెయింటైన్ చేస్తున్నారు, పైసలు ఇచ్చి పేపర్లు మెయింటైన్ చేస్తున్నారు. అవన్నీ మెయింటైన్ చేసుకుంటా కాంగ్రెస్ మీద అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. అరే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండ్రి, వాళ్ళందరూ ఉండగా మన బడ్జెట్ ఎంత వచ్చింది, అన్ని కార్యక్రమాలు చేపట్టినాం. కానీ ఇప్పుడు 7.5 లక్షల కోట్ల అప్పు కేంద్ర ప్రభుత్వం, వేరే నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడి నుంచి చంద్రబాబు నాయుడుకు అన్ని విధాల లాభము సాయం చేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సాయం చేస్తలేదు. అయినా కూడా బడ్జెట్ ఖర్చులు తగ్గ చేసుకొని బడ్జెట్ మిగిలించుకొని మనం అన్ని కార్యక్రమాలు చేపట్టినాం.
కాకపోతే కొంచెం వెనుక ముందు అవుతూ ఉంటుంది. అన్నీ ఒక్కసారి కావాలంటే మీరు బాకీ చేసిపోయారు కదా, ఖజానా పూర్తి కాల్ చేసిపోయారు. మీకు తెలుసు అన్నదమ్ములు విడిపోయినప్పుడు సంసారం ఎట్లా 2 సంవత్సరాలు కూడా కష్టకాలంలో ఉంటాయి. సంసారం మళ్ళీ గాడి మీదకి తీసుకురావాలి, సంసారం పెట్టుబడి పైసలు తీసుకురావాలి, మళ్ళీ వ్యవసాయం చేయాలి, పిల్లలకు చదివించాలి అని అంటే ఎంత కష్టంతో కూడుకున్నదో మీకు తెలుసు. బాకీ అయిన కుటుంబం మళ్ళీ మంచి కావాలి, బాకీ తెరపాలి, మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ జీవనోపాధి కలవాలి, అన్ని పిల్లలకు అందరికీ కూడా మంచిగా చదివించాలి. అంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి పైసలు మీరే చెప్పండి. ఒకటేసారి మంత్రులండం మాయల పక్కన మంత్రులండం లాగా అనగానే మనకు ఏమంటారు పాతాల పేరు, జై పాతాల పేరు అనగానే మనకు అన్నీ రావు, పైసలు రావు, కష్టపడవలసి వస్తుంది. రేవంత్ రెడ్డి రోజు కష్టపడతా ఉన్నారు. ఎట్లా పైసలు జమ టెక్స్టులు పెంచకూడదు, మళ్ళీ కిరాయిలు పెంచితే కరెంటు బిల్లులు పెంచితే మళ్ళీ మీరే తీరుతారు. కరెంటు బిల్లులు పెంచకుండా ఏ టెక్స్టులు పెంచకుండా అన్ని మళ్ళా ఏది బడ్జెట్ సమకూర్చుకొని ఒకటి విడతగా పోతా ఉన్నాం. పోతా ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు, ఇళ్ళకి బిల్లులు రావు, ఏం రావు, సిగ్గుండాలి. మీరు డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో లేదు. మేమేమో ఇస్తున్నాం, మాతో చేతనైనంత 3,500 ఇళ్ళు అంటే 175 కోట్లు, 175 కోట్లు 3,500 ఇళ్ళు ఒక నియోజకవర్గానికి ప్రతి సంవత్సరంకి ఇస్తూ ఉన్నాం. మళ్ళీ అదనంగా 1000 ఇళ్ళు కూడా మనం మంజూరు చేసారు. మళ్ళా 4,500 ఇళ్ళు మొత్తం. కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం వలన బిల్లు వేస్తారు, చాలా మందికి బిల్లులు వచ్చినాయి. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 51 ఇళ్ళు సాగు చేశారు, అంటే చాలా మందికి బేస్మెంట్ బిల్లులు వచ్చినాయి. ఇంకా ముందుకు రండి, ఇంకా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, అందరు ఇల్లు కట్టండి, అందరికి ఇప్పిస్తాం. టీఆర్ఎస్ మాటలు మాత్రము నమ్మకండి. దయచేసి వాళ్ళు మీకు మోసం చేసే విధంగా. నేను మొన్న కృష్ణాపూర్ మా తుకారాం మాట్లాడాడు, కృష్ణాపూర్లో పోయి ఇల్లు కూడగొట్టుకున్నాడు, ముగ్గేసి వచ్చిన కొబ్బరికాయ కొట్టినాం, ఇల్లు కట్టుకొని తయారైతే వద్దరా బిల్లు రాదు అని చెప్తున్నారు. ఏం చెప్పాలి చెప్పిగా? అరే మీకు శాతగారు బిల్లు ఇప్పేంటి, మా ప్రభుత్వం బిల్లు ఇప్పిస్తామని చెప్తుంది, కట్టుకోమని చెప్తున్నది, మీరెందుకు వాళ్ళకి మోసం చేసి ఇంకా ఎన్ని రోజులు జూటా మాటలు అబద్ధాలు చెప్పుకుంటా వాటిని మధ్య పెడతారు. ప్రతిదీ 10 సంవత్సరాల నుంచి అబద్ధాలు ఆడు. దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేయలేదు. 3 ఎకరాల భూమి అన్నారు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు దళితులకు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేదు. ఇక మిషన్ భగీరథ అన్నారు, ఇంటింటికి నల్ల అన్నారు. ఏమైనా వస్తున్నాయా ఇంటింటికి నల్ల? పొయ్యింట్లో నల్ల నింపితే నీళ్ళు వస్తాయని పద్మదేవి రెడ్డి గుర్తులు చెప్పిపోయింది. ఎక్కడైనా వస్తున్నాయా పొయ్యింట్లో నీళ్లు? మళ్ళీ బయటికి పోయి నీళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందా లేదా? మీరే చెప్పండి. నారాయణఖేడ్కు నీళ్ళు సరిపోకపోతే గత కలెక్టర్ వల్లూరి క్రాంతి 3 కోట్ల రూపాయలు నారాయణఖేడ్కు తాగు నీటికి మనకి ఇస్తే నారాయణఖేడ్ మున్సిపాలిటీ 1 కోటి రూపాయలతో వాళ్ళు బంద్ చేసిన బోరించే స్కీమ్ను మళ్ళీ మేము తెరిపించి నారాయణఖేడ్ టౌన్కు ఇంకా 4-5 గ్రామాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తర్వాత ఈ విద్యనమైందే కాదు, నారాయణఖేడ్ మున్సిపాలిటీలో వాళ్ళకి చేతగాక మధ్యలో వదిలిపెట్టిపోయిన ఇళ్ళు సరిగ్గా నాశరకం ఇళ్ళు ఉన్నాయి. అవి కూడా 800 ఇళ్ళు ఉంటాయి. 8,000 ఇళ్లకు వాళ్ళు ఏం చేసిందంటే లిస్ట్ తయారు చేసిండ్రు. ఒక్కొక్క టీఆర్ఎస్ నాయకుడు 4 ఇళ్ళు రాసుకున్నారు. 4 ఇళ్ళు రాసుకొని మొత్తం వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. గరీబోనికి 5-10 మందికి ఇచ్చారు. అన్ని క్యాన్సిల్ చేయించినాం. ఇప్పుడు వార్డ్ వైజ్ మీటింగ్ పెడతాం. ప్రతి వార్డులో మీటింగ్ పెట్టి మా కౌన్సిలర్ల ద్వారా, అక్కడ ఉన్న నాయకుల ద్వారా అందరికీ చూస్తాం. ఎవరికి జాగా లేదు, జాగా ఉన్నోళ్ళేమో ఇల్లుకు ఇందిరమ్మలు ఇస్తున్నాం. జాగా లేదు, భర్త చనిపోయిండు, వికలాంగులు, ఎవరు దిక్కుమొక్కు లేదు, అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. ఉండడానికి నీడే లేదు, ఏనో చిన్న కాగితాలు కప్పుకొని ఉంటున్నారు, లేకుంటే కిరాయి ఇంట్లో ఉంటున్నారు, అట్లాంటి వాళ్ళకు డబ్బులు బెడ్రూమ్ ఇవ్వాలి అని చెప్పేసి దాన్ని రిపేర్ చేయడానికి 6.5 కోట్లు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి 6.5 కోట్లు శాంక్షన్ చేశారు. అది మంచిగా వేసి ఇవ్వండి చెప్పేసి త్వరలోనే మీటింగ్ పెడతాం. అందరూ మా కమిషనర్ గారి ద్వారా మా పాత కౌన్సిలర్లు నాయకులు అందరం కలిసి వార్డు మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే గరీబ్ ఉన్నారో వానికి ఇల్లు ఇచ్చే విధంగా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాం. ఇంత పకడ్బందీగా చేస్తున్నాం. ఎవరికి అన్యాయం జరగకూడదు, గరీబోనికే మొదలు లాభం కావాలని చెప్తే కళ్ళవెల్లి మాటలతో కాలం గడిపేసి 10 సంవత్సరాలు శాతగాలు. ఇప్పుడు కడుపు మండుతా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు అరే ఇంత మేము పాడు చేసిపోతే కూడా ఇంత మంచి కార్యక్రమాలు శాతనేతగా ఉన్నారు, ఇళ్ళ బిల్లులు రావన్నారు, ఇళ్ళ బిల్లు ఇస్తారన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తారా అన్నారు. ఛాలెంజ్గా చేసి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం.
రైతు బంధు ఇస్తారా? రైతు భరోసా ఇచ్చినాం. మహిళలకు పావుల వడ్డీ మొత్తం వడ్డీ మాఫీ చేసినాం. ఈరోజు లోన్ ఇప్పిస్తున్నాం. మీరు ఇంకా పెద్ద ముందడికి రండి. నారాయణఖేడ్లో చాలా స్కోప్ ఉంది. వెజిటేబుల్ మార్కెట్ కానీ వెజిటేబుల్ ఏమైనా ఉంటే కదా మనకు డీమార్ట్ లాగా అట్లా పెట్టండి. డీమార్ట్ లాగా ఏం లేదు, రైతుల దగ్గర కొని మీరు అన్ని క్లీన్ చేసి ప్యాకెట్స్ చేసి మీరు అమ్మితే ఎంతోమంది ఉద్యోగస్తులు తీసుకొని పోతారు. పండ్లు కూరగాయలకు మంచి విలువ ఉన్నది. ఒక కోల్డ్ స్టోరేజ్ గురించి కూడా నారాయణఖేడ్లో ప్రతిపాదించిన, కూరగాయలు పాడు కాకుండా కోల్డ్ స్టోరేజ్ ఉండాలి నారాయణఖేడ్లో ఒకటి అని చెప్పేసి దాంట్లో మీరు భాగంగా ఉపయోగించుకొని ఇక్కడ మంచి కూరగాయలు పెద్ద మార్ట్ పెట్టుకుంటే కూరగాయలకు కూడా మంచిగా విలువ ఉంటుంది. అందరు ఈ రోజు రేపు ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి గానుగ నూనెలు, వెనకటికి గానుగ నూనెలు మనం అందరం తిన్నాం. ఇప్పుడు కూడా మళ్ళా ఇవన్నీ రిఫైన్డ్ ఆయిల్ వద్దని చెప్పేసి గానుగ నూనెలే పట్టి చాలా మంది 200-300 రూపాయలకు లీటర్ కిలో అయినా కూడా అది తీసుకొని పోయి తింటూ ఉన్నారు చాలా మంది. కాబట్టి ఇటువంటి ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. బ్యూటీ పార్లర్కి ఇంకా చాలా స్కోప్ ఉన్నది, బోటిక్లకు ఇంకా చాలా స్కోప్ ఉన్నది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ మీరు చేపడితే ఇంకా కూడా మీకు మా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ ఉన్నాము. ఇక నారాయణఖేడ్ టౌన్ తీర్చిదిద్దాలని 20 కోట్లతోనే, ఎందుకంటే నారాయణఖేడ్ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం, 20 కోట్లతోనే ప్రతి గల్లీకి సీసీ రోడ్లు చేసినాం, మోడీలు చేపించినాం. నారాయణఖేడ్లో పుట్టి పెరిగిన వాళ్ళే కాకుండా బిజినెస్ పరంగా పక్క చుట్టుపక్కల గ్రామాలలో అందరూ వచ్చి ఇక్కడ కిరాయికైనా తీసుకున్నారు, లేకుంటే ఇంట్లోనే కట్టుకొని ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్ని సీసీ రోడ్లు మోడీలు చేయడం జరిగింది, కరెంటు తీసుకురావడం జరిగింది, తాగునీళ్లు తీసుకురావడం జరిగింది. అదే కాకుండా నారాయణఖేడ్లో ట్రాఫిక్ ఎక్కువైంది, అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్లు సరిపోతలేవని ఒక ప్లాన్ తయారు చేసి మొత్తం రింగ్ రోడ్ నారాయణఖేడ్ చుట్టూ, హైదరాబాద్ రింగ్ రోడ్ ఎట్లుందో నారాయణఖేడ్ చుట్టూ 25 కిలోమీటర్ల రింగ్ రోడ్ ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 12 కిలోమీటర్ల రింగ్ రోడ్ చేసినాం. మరోనాథ్ ఈరోజు దామోదర్ రాజవంశరావు వచ్చి రాలేదు, సురేష్ శెట్కర్ గారు అక్కడ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఇంకో రోజు పెట్టుకున్నామంటే పోస్ట్పోన్ చేసినాం. లేదంటే ఈరోజు అది కూడా మనం ఇనాగరేట్ చేసుకున్నాం. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫైల్ పెట్టినా 75 కోట్లు ఇస్తే సార్ మొత్తం చుట్టూ డాంబర్ రోడ్ అయిపోతుంది, అది మాకు కావాలి, ఈ నారాయణఖేడ్లో ఒకటి మిగిలిపోతుంది, అందరికీ ఉపయోగం అవుతుందని చెప్పిన. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. ప్రతి దానికి రోడ్లు మొన్ననే మీరు చూసారు, సిఆర్ఆర్ రోడ్లు ప్రతి దగ్గర. మనం ఇప్పుడు తుర్కపల్లికి వెళ్ళి కడపల్లి రావా, పోతంపల్లి పల్లితాండకి వెళ్ళి ఒక రోడ్డు, గోసాయిపల్లి కాడ వెళ్ళిపోతే రోడ్ వేస్తూ ఉన్నాం. పోర్షెట్పల్లి మన నాగదర్ దగ్గర రోడ్ వేస్తున్నాం. బద్దారం గుంకులకుంట ఆడ రోడ్ వేస్తున్నాం. తర్వాత మాయనల్లి గొంతగాం అక్కడ రోడ్ ప్రతిపాదించినాం, అక్కడ రోడ్ పనులు నడుస్తున్నాయి. తర్వాత ఇక్కడ కూడా మనకు ఈ ఎర్రబొగడ అంజరిగా ఎర్రబొగడ అక్కడ రోడ్లు వేసినాం. కొత్తగా ఇప్పుడు ఇది ఒక రింగ్ రోడ్ ప్రతిపాదిస్తే ఇంకా కొంతమంది మాకు ముందుకు వచ్చి అడిగి సార్ మాకు సంజరావుపేటకి వెళ్ళి ఆల్రెడీ తుర్కపల్లికి రోడ్ ఉన్నది, ఆ రోడ్ వేయాలి, అవుటర్ రింగ్ రోడ్ పోతామని అంటే దానికి కూడా మేము ప్రతిపాదన తయారు చేసి ఫస్ట్ ముందు 50 లక్షల రూపాయలతో మేము ప్రతిపాదించాం. ఆ రోడ్లు త్వరలో శాంక్షన్ అవుతుందని చెప్తా ఉన్నాం. మీకు ఎందుకంటే 3 గుంటలకి వెళ్ళి సంజరావుపేటకి వెళ్ళి తుర్కపల్లికి వెళ్ళి గాడిదలోకరంకి వెళ్ళి షెలిగిర, ఆ షెలిగిరకి వెళ్ళి మళ్ళీ కరుసుగుత్తి రోడ్ టచ్ అవుతుంది. మళ్ళీ అట్లనే జూకల్కి వెళ్ళి ఆనంద్ సాగర్, అక్కడ మాధవార్ లింగనాయకంపల్లి, లింగనాయకపల్లికి వెళ్ళి ఆనంద్ సాగర్కి వెళ్ళి రుద్రారం, మళ్ళీ రైతుల రోడ్డు టచ్ అవుతుంది. మొత్తం రింగ్ రోడ్, లోపల రింగ్ రోడ్, బయట రింగ్ రోడ్, ఇన్ని కార్యక్రమాలు మేము ముందు సూత్రం చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న నాయకులు ఎప్పుడైనా ఆలోచించిండ్రా? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించిండ్రా అని అడుగుతా ఉన్నా. స్కూళ్ళ గురించి దురదృష్టకరం, మొన్న ఫుడ్ పాయిజనింగ్ మోడల్ స్కూల్ ఎప్పుడు విజిట్ చేయలేదు. గతంలో ఉన్న నాయకులు స్కూళ్ళ గురించి పట్టించుకోలేదు. 11,000 ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, టీచర్ ఉద్యోగాలు. మన పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి పోతే ఫీజు ఎక్కువైతున్నది అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో మంచిగా చేయాలి, గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చేయాలి, అన్నీ మంచిగా భోజనం, మధ్యాహ్న భోజనం పెట్టాలి, వాళ్ళు డ్రెస్సులు ఇవ్వాలనే ఉద్దేశంతో బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే మంచిగా తీర్చిదిద్దే విధంగా మన ప్రభుత్వం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే ఖర్చు పెట్టకూడదు, ప్రైవేట్ స్కూళ్ళకి పోయి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళలో మంచిగా ఇప్పుడు పాఠాలు చెప్తున్నారు, అందరూ టీచర్లు ఉండాలి అని చెప్పేసి అందరూ టీచర్లకు ఇస్తూ ఉన్నారు. తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్, ఫారెన్లో పోయి చదువుకునే పిల్లలకు వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నారు మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో పెండింగ్ పెట్టిన మొత్తము
వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక సీతక్క గారు మొన్నటికి మొన్న 200 కోట్లు రిలీజ్ చేసి అందరికీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. బట్టి విక్రమార్క గారు ఇంకా ఏ విధంగా ఫైనాన్స్ మినిస్టర్ ఇంకా ఏ విధంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, పిల్లల ఫీజు ఏ విధంగా మాఫ్ చేయాలి, ఏ విధంగా మళ్ళీ కొత్తగా చదువుకుంటేలకు ఫీజు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కొత్తగా ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ చదువుకొని సెలెక్ట్ అవుతా ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి వీలుగా ఒక్కొక్క ₹1,00,000 ప్రతి ఒక్కరికి ఇస్తున్న ఘనత మన రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంట్లో ఒక చారణ కూడా చేయలేదు, ఖాళీ అన్ని బంద్ చేసిండ్రు. అన్ని బంద్ చేసి రైతు బంధు ఒకటి ఇచ్చిండ్రు, వైన్ షాపులు ఇచ్చలే వేడిగా ఓపెన్ చేసిండ్రు. మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చేసుకుంటూ మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి బస్సులు మన ఆర్టీసీ వాళ్ళు చెప్తా ఉంటారు పొద్దున, సార్ జర మహిళలకు అందరికీ బస్సులు ఎక్కమని సార్, అందరికీ మహిళలతో పాటు భర్తలను పిల్లలను కూడా టికెట్ తీసుకొని ఎక్కితే మా ఆర్టీసీ మంచిగా ఉంటుంది అని చెప్పిండ్రు. దయచేసి ఆటోలో ఎప్పుడైనా అయితే బస్సులు కూడా టైం చేయమని చెప్పిన అన్ని గ్రామాలకు 30 బస్సులు ఇచ్చింది పొన్నం ప్రభాకర్ గారు. ప్రతి ఊరికి బస్సు పోవాలి, మహాలక్ష్మి పథకం అందరికీ ఉపయోగంగా రావాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మళ్ళా ఆర్టీసీ బస్సులో ఏమైనా ప్రయాణం చేస్తే ఏమైనా జరిగితే మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రభుత్వ పరంగా పైసలు వస్తాయి. ఆటోలో ఏమైనా అయితే ఎవరు కూడా పట్టించుకోలేరు, డిస్పెక్ట్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి మళ్ళా కంఫర్టబుల్ ఒక్కొక్క ఆటోలో 10 మందిని ఎక్కించుకుంటారు. మీరు అట్లా కాదు, ఒక్క సీట్ మీద ఒక్కరే ఉంటారు. కాబట్టి ఇవన్నిటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మీకు మన ఘనత ఇప్పుడే ఆడియో గారు చెప్తా ఉన్నారు, ఇప్పుడే మెసేజ్ వచ్చిందంట. నేను కష్టపడి ప్రయత్నం చేసి మరి రమేష్ అని చెప్పాడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వాసర్కాడ 200 కోట్లతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మొత్తం హాస్టల్తో సహా అన్ని ప్లే గ్రౌండ్స్తో సహా అక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నిజాంపేట హైవే మీద పెట్టొచ్చు, నేను నారాయణ ఖేడ్ చుట్టుముట్టు పెట్టొచ్చు దాన్ని, కానీ తీసుకొని పోయి బాసర్ల మారుమూల ప్రాంతంలో పెట్టిన. ఎందుకంటే అది డెవలప్ రావాలి, నా ఏరియా నా వెనుకబడ్డ కమిటీ మండల్ డెవలప్ రావాలని చెప్పేసి అక్కడ ప్రతిపాదించిన. అదే చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు మా దగ్గర, చాలామంది 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్, డిగ్రీ పాస్, ఇంటర్మీడియట్ పాస్ ఉన్న వాళ్ళు ఎంతోమంది చదువు పని చేస్తే ఉద్యోగ అవకాశాలు లేకుండా, కొంతమంది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి. వాళ్ళకు నాక్ సెంటర్, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వివిధ రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి నాక్ సెంటర్ వేయడం జరిగింది. ఐటీఐ నారాయణఖేడ్లో ప్రభుత్వ ఐటీఐ లేదు, ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది కానీ ప్రభుత్వ ఐటీఐ లేదు. ప్రభుత్వ ఐటీఐ కూడా శాంక్షన్ చేయాలని రేవంత్ రెడ్డి గారు చెప్తే పోయిన నెలలోనే ఏటీసీ సెంటర్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐ మనకు శాంక్షన్ చేయడం జరిగింది అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడే మెసేజ్ వచ్చిందని చెప్పేసి ఆర్డీఓ గారు చెప్తా ఉన్నారు. నారాయణఖేడ్లో ఐటీఐకి పని స్టార్ట్ చేయండి, 45 కోట్ల రూపాయలు ఇప్పుడే రిలీజ్ చేసిందంట. 45 కోట్లు మనకు వచ్చినాయి, తొందరగా పని స్టార్ట్ చేయండి నారాయణఖేడ్లో అని మెసేజ్ వచ్చిందని ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్తే నేను మీకు చెప్తా ఉన్నాను. త్వరలో అవుతుంది అనుకున్నాం, కానీ ఇంత తొందరగా ఇప్పుడే కంప్లీట్. దానికి టెండర్ పిలిచి ఇంటిగ్రేటెడ్ స్కూల్కు తొందరగా అవుతా ఉన్నది. ఉన్న స్కూల్ రిజల్ట్ పెద్దగా చెప్పుకుంటా ఉన్నారు. గురుకులాలు మేము గురుకులాలు చేసినాం. ఆ గురుకులంలో ప్రైవేట్ వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఇళ్లలో కిరాయికించుకొని గురుకులాలు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం ఏం పనికి రాకుండా రూమ్లు, సరిగ్గా లైట్ రాదు, సరిగ్గా గాలి రాదు, సరిగ్గా పౌష్టికాహారం ఇవ్వలేదు ఇన్ని రోజులు, ఎన్నో అవకతవకలు. మళ్ళీ కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుండొచ్చు, మా ప్రభుత్వంలో కూడా అక్కడక్కడ ఫుడ్ పాయిజనింగ్లు అవి ఇవి జరుగుండొచ్చు, కానీ ఎక్కడైనా జరుగుతుంది. దాన్ని పకడ్బందీగా మరి రేవంత్ రెడ్డి గారు తొందరగా అన్ని ఆసుపత్రులలో మందులు ఉండాలి. వర్షాకాలం ఏమైనా రోగాలు వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకు మందులు అందుబాటులో ఉండాలి హాస్పిటల్లో అని చెప్పడం జరిగింది. నిన్ననే కలెక్టర్లతో మీటింగ్ తీసుకోవడం జరిగింది. స్కూళ్ళల్లో ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏదైనా జ్వరాలు కానీ ఏమైనా వస్తే అన్ని మందులు ఉండాలి, అన్ని హాస్పిటల్లో చెప్పడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి వీళ్ళకు ఏమంటారు, పచ్చ కామర్లకు రోగం అంతా పచ్చ కనిపిస్తుంట, టీఆర్ఎస్ వాళ్ళకు మొత్తము అట్లనే కనిపిస్తూ ఉన్నది. ఆ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కనిపిస్తలేదు, వాళ్ళకి శాత కాలేదు. వాళ్ళు కేవలం భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ అది తప్ప ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఆలోచించలేదు అని మేము చెప్తా ఉన్నాం. ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. తర్వాత రామ మందిరం ఎప్పుడు ఆలోచించలేదు.
రామ మందిరం నేను కొండా సూరక మేడంతో శాంక్షన్ చేసుకొచ్చిన. కంకిల సిద్ధేశ్వర మందిరం గురించి దానికి ఒక 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొని వచ్చినాం. అక్కడ కళ్యాణ మండపం కట్టుకుంటాము, మేము 45 లక్షలు జమ చేసుకున్నామంటే అక్కడ కళ్యాణ మండపం కట్టుకోండి అని చెప్పి 53 ఎకరాలు సర్వే చేపించి గుడికి ఇప్పించినాం. రామ మందిరం లేని కష్టమవుతుందంటే రింగ్ రోడ్ రామ మందిర్ గుండా వేసినాం, ఇది కాకుండా ఆ రోడ్ వేసినాం. రామ మందిర్ గురించి తర్వాత కళ్యాణ మండపం కడదామని రామ మందిర్ జాగర కళ్యాణ మండపం కట్టాలని డిసైడ్ అయినాం. అదొకటే కాకుండా మళ్ళా కాశీనాథ్ మందిర్ జాగలేదు, కిరాయిలు వసూలు చేస్తున్నాం. కాశీనాథ్ మందిర్ జాగలో కూడా కళ్యాణ మండపం కట్టాలి అని చెప్పేసి మేము అది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. తర్వాత మన వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లిం సోదరులకు అన్ని పైసలు లేపుకున్నారు, దాని మీద దాన్ని మంచిగా చేసి అక్కడ కూడా షాదీఖానా కట్టాలి అని చెప్పేసి మైనార్టీ సోదరుల గురించి కూడా మేము వక్ఫ్ బోర్డు చైర్మన్ హస్బతుల్లతో మొన్ననే మాట్లాడినాం. త్వరలో వచ్చి విజిట్ చేస్తాను, దాన్ని కూడా మేము బడ్జెట్ కేటాయిస్తామని చెప్తా ఉన్నాం. మరి మీరేం చేసిండ్రయ్యా? పాపము రోజు కష్టపడి వార్తలు రాస్తారు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతారు. తర్వాత ఏమైనా ప్రభుత్వ లోటుపాట్లు ఉంటే మాకు చెప్తారు, రోజు పేపర్లో రాసి సార్ ఇక్కడ నీళ్ళు వస్తలేవు, సార్ ఇక్కడ ఇట్లయితున్నది అన్నటువంటి పేపర్ విలేకరులకు. పేపర్ విలేకరులకు కూడా ప్లాట్లు అమ్ముకున్న ఘనత పోయిన టీఆర్ఎస్ నాయకులని. ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు తీసుకొని జర్నలిస్ట్ కాలనీని పేరు జర్నలిస్టులు పేపర్ విలేకరులు 42 మంది, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన అనుచరులు మొత్తము 72 మంది. అవన్నీ క్యాన్సల్ చేయించాం ఆర్డీఓ గారికి చెప్పి, కలెక్టర్ గారికి చెప్పి. కేవలం నిజమైన విలేకరులకే ఆ ఇల్లు ఇస్తాం, మిగిలిన క్యాన్సల్ చేసి రోడ్డు పెద్దగా చేస్తా ఉన్నాం. నారాయణకేలో మంగళపేట నుంచి మొత్తం శాస్త్రీనగర్ దాకా రోడ్డు వెడల్పు చేస్తాం. అది మీరు ఎప్పుడైనా మీరు కూడా కోఆపరేట్ చేయాలి. చాలా మందికి ఒక 30-40 మందికి అసలుకే ఒక గజం లేకుండా ఇళ్ళని పోతా ఉన్నాయి రోడ్డు పెద్దగా చేస్తే. ఆ ఇండ్లు పోయిన వాళ్ళందరికీ జర్నలిస్ట్ కాలనీ పక్కకు 70 ప్లాట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి 100-120 గజాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిసైడ్ చేసినాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే ప్రతి దానికి బురదగాలుడు, ప్రతి దానికి అన్ని అబద్ధాలు. నిన్న కూడా శంకరంపేటలో పోయి మొత్తం అక్కడ ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసేమంటున్నారు 50,000 అడుగుండి ఇల్లు కట్టకండి, బిల్లు రాదు, అంత ఎలక్షన్ల గురించి అంట. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి మాట తప్పవు, మడుమ తిప్పవు. ఏదన్నా హామీ ఇస్తే ప్రాణం పోయినా సరే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది. 100% మొత్తము హామీలు నెరవేర్చాలంటే ఏ ప్రభుత్వంతో కూడా రాదు. దేవుడు దిగొచ్చినా కూడా 100కి 100 పాలు చేస్తామంటే ఎవరితో దేవునితో కూడా రాదు. ఆయన కాడికి 75%, 80% ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాం ఒకటొకటని చెప్తా ఉన్నాం. వాళ్ళ మాట నమ్మకండి. ఇల్లు బిల్లులు రావు, 50,000 మీరే ఇయ్యండి 50,000 వాళ్ళు మాకు ఇస్తే అంట. ఇది వాళ్ళు చేసే ఘనకార్యం. ఇప్పుడు చెప్పినా కదా కృష్ణాపూర్ది ఇల్లు కూలగొట్టుకొని బుక్ చేస్తే ఇల్లు కట్టే బిల్లు రాదని చెప్తుంది. అయ్యా మీకు సాధన కాలేదు, మాకు సాధన అవుతున్నది. మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది. 3,500 మళ్ళీ నెక్స్ట్ 3,500 లాస్ట్లో కూడా మళ్ళా 2,000, 3,000 మళ్ళీ కూడా ఇల్లు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళకి కానీ నిరుపేదలకు ఇల్లు కట్టుకునే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ఇది రాజీవ్ యువశక్తి, రాజీవ్ యువ వికాసం మొన్ననే అది స్టార్ట్ అయింది. పిల్లలకైతే లోన్ తీసుకొని ఈరోజు వారి జీవితాలు మెరుగుపరుచుకున్నారు. కొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లేకపోతే 1 లక్ష నుంచి 4 లక్షల దాకా లోన్ తీసుకొని బ్యాంకు ద్వారా వాళ్ళు కూడా ఏదైనా అందరు 10 మంది కలిసి ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకుంటే అందరికీ లాభం అవుతుంది, వారి కుటుంబాలకు మంచిగా అవుతుంది, వాళ్లకు అంతర్గత జీతం పడుతుంది. మళ్ళీ వాళ్ళ పేరు మీద వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటే ఆ వ్యాపారం మీద మరొక 10 మంది బతుకుతారు. జ్యోతి చెప్పింది ఇప్పుడే క్యాంటీన్ పెట్టిండారు అని చెప్పేసి, క్యాంటీన్ మీద ఎంతో మంది బతుకుతూ ఉన్నారు. ఆర్టీసీకి సప్లై చేస్తుంది, ఆర్డర్స్ ఎవరైనా ఇస్తే వంట చేసి పంపిస్తుంది. అట్లనే ఇంకోటి మొబైల్ క్యాంటీన్ ఉన్నది. మనకు ఎవరైనా ముందుకు వస్తే మొబైల్ క్యాంటీన్ కూడా లోన్ ఇప్పిస్తాం. ఎక్కడెక్కడ ఉన్నదో జాతరలు కానీ ఎక్కడైనా చాలా మంది ఉండే కూడళ్ళు కానీ అట్లా అన్నీ ఉంటాయి. వాష్ బేసిన్ కాడికెళ్ళి, పేరు కాడికెళ్ళి అన్నీ ఉంటాయి. అటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మేము లోన్ ఇప్పిస్తాం ఈ మైనా శక్తి ద్వారా. ఆ లోన్ ఇప్పిస్తే మీరు దాన్ని కూడా ఉపయోగం చేసుకొని వ్యాపారం పెట్టుకోండి. ఇంకెవరైనా ముందుకు వస్తే సోలార్ ప్లాంట్ వేయటంలో సౌర విద్యుత్ గురించి కూడా 4 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ ఉంది. 5 ఎకరాల జాగా, గవర్నమెంట్ జాగా నాగలిగిత మండలి ఐడెంటిఫై చేసినాం.
ఇంకా ముందుకు వస్తే ఇంకా కరెంటు తయారు చేసే సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాం. ఆర్టీసీకి అక్కడక్కడ బస్సులు ఇచ్చినాం. ఇప్పుడు 2 బస్సులు పొన్నం ప్రభాకర్ నేను మాట్లాడినా, సార్ మాకు కూడా గ్రూప్లో 2 బస్సులు ఇవ్వాలి అని చెప్పేసి అంటే వారు కూడా సానుకూలంగా స్పందించారు. మనకు బస్సులు వస్తే మహిళలకు 2 బస్సులు ఇచ్చే విధంగా కూడా మీకు కృషి చేస్తామని చెప్పేసి. సంగారెడ్డిలో ఎట్లయితే పెట్రోల్ పంప్ స్టార్ట్ చేసిండ్రో దామోదర్ రాజనరసింహ గారు మొన్ననే పెట్రోల్ పంప్ స్టార్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ అందరు కలిసి మనకు కూడా జాగా చూడమని చెప్పింది. ఎక్కడైనా 1 ఎకరం హైవేకి ఎక్కడైనా బాగా పెట్రోల్ పంప్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మహిళలు ఎవరైనా మీరు ముందుకు వస్తే మీకు పెట్రోల్ పంప్ కూడా ఇవ్వడానికి మేము అందరం రెడీ ఉన్నామని చెప్పేసి. ఇక నిరుద్యోగ యువకుల గురించి ఇప్పుడే చెప్పిన, కలెక్టర్ దగ్గర భూభారతి మీద మీటింగ్ ఉండే. భూభారతి ఎందుకు తీసుకొచ్చినాం చట్టం అంటే అందరూ ఒకరి భూమి ఒకరికి పడ్డది. 3 ఎకరాలు ఉంటే 3 గుంటలు పడ్డది, 30 గుంటలు ఉంటే 3 ఎకరాలు పడ్డది, పిల్లలు మళ్ళీ పడ్డది, మళ్ళీ పిల్లలు పడ్డది. ఇంకా కొంతమంది చేతి పడ్డం. టీఆర్ఎస్ నాయకులు ఏం చేసిండు, ఉన్న భూమి మొత్తం సర్కారు భూమి కంప్యూటర్ ఆపరేటర్లు చెప్పి కంప్యూటర్లో మొత్తం వాళ్ళ పేరు చేసుకున్నారు. తహసీల్దార్కు తెలియదు, ఏదో తెలియకుండానే ఆన్లైన్లో వాళ్ళ పేరు ఎక్కించుకున్నారు. పాస్బుక్లు కూడా వచ్చినాయి, రైతు బంధు కూడా పడ్డది. కానీ ఎవరైనా జాగారు ప్రజలు ఆ స్థితి ఇళ్ళ గురించి జాగా లేదని మేము అన్ని బయటికి తీపిస్తున్నాం. అటువంటిది భూభారతి ప్రతి ఒక్క చట్టం పకడ్బందీగా చేసి ఎవరైనా భూమి కొనుగోలు కానీ అమ్మినోళ్ళు కానీ మొత్తం వాళ్ళకి నోటీసులు ఇచ్చి సర్వే చేసి హద్దులు దాటి వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత 15 దినాల తర్వాత అమలు చేయడం జరుగుతుంది. మళ్ళీ సైక్లైట్ ద్వారా ఏమైనా మనము హైదరాబాద్లో బతుకని వేసాకల్లా రాళ్ళు జరుపుకుంటా మొత్తము ఒక్కొక్కరి భూమి దాని భూమి వీడు దీని మీద వాళ్ళు కబ్జా పెట్టుకుంటారు. ఇప్పుడు అట్లా లేదు. శాటిలైట్ ద్వారా మొత్తము ఉపగ్రహం ద్వారా మొత్తం అక్షాంశ రేఖాంశాలు మొత్తం పొందుపరిచి రిజిస్ట్రేషన్ మీ భూమి రాళ్ళు తీసేస్తే కూడా మళ్ళీ కనిపిస్తుంది మీ భూమి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ రాకున్నదని. అంత పకడ్బందీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అప్పుడేమో అందరికీ 10,000 అమ్ముకొని అమెరికా వెళ్ళిపోయింది చాలామంది. వాళ్ళ పేరు మీద పాస్బుక్లు వచ్చాయి ధరణిలో. అందుకే ఈ దరిద్రం తీసేసి ఈరోజు భూభారతి పెట్టాలని ఆగస్టు 15 వరకు భూ సమస్యలు ఎన్ని అన్నీ తీర్చే విధంగా ఈరోజు కలెక్టర్ సమక్షంలో మీటింగ్ కూడా అటెండ్ చేసి వస్తూ ఉన్నారు మన ఆర్డీఓ గారు. అంటే ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మళ్ళా నేను చెప్పుంటే పేటప్పుడు సార్ మరి 5-6 నెలలు అవుతున్నది మాకు ఇండస్ట్రియల్ క్లస్టర్ నిరుద్యోగ యువత గురించి పరిశ్రమలు తీసుకురావాలి. మరి రేవంత్ రెడ్డి గారు నా ఎలక్షన్ల ప్రచారం